షైతాన్ ట్రైలర్ చూసి వాళ్ళందరికీ ఒపీనియన్ ఏంటి అంటే ఏంటి ఆ కస్వర్స్ ఏంటి అలా ఉంది ట్రైలర్ ఏంటి అంత వైలెంట్గా ఉంది అని. సో ఇవన్నీ మనం డైరెక్టర్తోనే డైరెక్ట్గా మాట్లాడేద్దాము. వైలెన్స్ కానీ లాంగ్వేజ్ కానీ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ దేర్. మై పాయింట్ ఈజ్ ఆ క్యారెక్టర్స్ అలా మాట్లాడకపోతూ వాళ్ళు చేసే పనులు చేస్తే ఇంకా ప్రాబ్లం. ప్రతి వైలెంట్ బేస్డ్ స్టోరీ తీసుకున్నప్పుడు సర్టన్ స్కేల్ ఉంటుంది కదా, అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నారా నా స్టోరీకి ఇంత వైలెన్స్ చూపించచ్చు లేకపోతే ఇంత అవసరం లేదు అని ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే జరిగిందా వైల్ డెవలపింగ్ స్టోరీ? ఎవ్రీ స్టోరీ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ సేమ్ స్క్రిప్ట్ ఒక 5 ఫిల్మ్ మేకర్లకి ఇస్తే 5 ఫిల్మ్ మేకర్స్ ఒక్కొక్క వర్షన్ తీస్తారండి. నా ఇమాజినేషన్లో దిస్ ఈస్ హౌ దే ఆర్. ఓటీటీస్ వచ్చేసిన అండ్ కంటెంట్కి లిబరేషన్ వచ్చింది, ఏదైనా ఎక్కడైనా ఎంతైనా చూపించచ్చు ఎందుకంటే ఇక్కడ సెన్సార్ లేదు కాబట్టి. స్టిల్ ఈ వర్డ్స్ అనేది మళ్ళీ టాపిక్ అవుతున్నాయి కదా సార్. సో హౌ డూ యూ సీ ఇట్? టీవీ ఉంది, ఓటీటీ ఉంది, టెలివిజన్ ఉంది, మనం ఇది ఓటీటీకి చేస్తాం. డిమార్కెటెడ్ సేయింగ్ ఇట్ ఇస్ అడల్ట్. ఇప్పుడు మహి వి రాఘవ్ గారి సినిమా వస్తుంది అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వాలని చూస్తారు, అంటే ఒక షాకింగ్లా ఉండకూడదు. బట్ శైతాన్ కేమ్ యాజ్ అ షాకింగ్. ఐ ప్రిపేర్ మై ఆడియన్స్. నా ట్రైలర్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ద వే ఐ లివ్ ఐ వుడ్ లైక్ టు టెల్ మై స్టోరీస్ యాజ్ వెల్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు IDream మీడియా. షైతాన్ విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ June 15, 2023. సో ఈ ట్రైలర్ చూసి వాళ్ళందరికీ కొంచెం విభిన్నమైన, యాక్చువల్ విభిన్నం కాదు ఒకటే ఉంది, అందరి ఒపీనియన్ ఏంటి అంటే ఏంటి ఆ కస్వర్స్ ఏంటి అలా ఉంది ట్రైలర్ ఏంటి అంత వైలెంట్గా ఉంది అని. సో ఇవన్నీ మనం డైరెక్టర్తోనే డైరెక్ట్గా మాట్లాడేద్దాము. మహి వి రాఘవ్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో మీ దాకా రీచ్ అయి ఉంటుంది ట్రైలర్ రెస్పాన్స్. ఎక్స్పెక్టెడ్. I think I don't know. అంటే ఇప్పుడు the generic question has been వైలెన్స్ కానీ లాంగ్వేజ్ కానీ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ దేర్. మై పాయింట్ ఈజ్ ఆ క్యారెక్టర్స్ అలా మాట్లాడకపోతూ వాళ్ళు చేసే పనులు చేస్తే ఇంకా ప్రాబ్లం. సో దెర్ ఈస్ అ రీజన్ వై క్యారెక్టర్స్ టాక్ లైక్ దాట్ ఆర్ బిహేవ్ లైక్ దాట్ ఆర్ వే దే కమ్ ఫ్రమ్. It has to have a correlation. All of that is there for a purpose to capture that character or their conflict. ఫోర్స్ఫుల్గా మనము లాంగ్వేజ్ వలనో వల్గర్ వలనో లేదా దానివల్ల ఐ డోంట్ థింక్ యూ కెన్ క్యాచ్ ద ఆడియన్స్ అటెన్షన్ అండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఆఫ్టర్ సో మచ్ కాంటెంట్ అవైలబుల్ ఇట్స్ నాట్ పాసిబుల్. నాకు అసలు అనవసరం ద కైండ్ ఆఫ్ వర్క్స్ ఐ హ్యావ్ డన్కి. నేను కొత్తగా ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, ఐ డోంట్ నీడ్ ఎ షార్ట్ కట్ టు రియలీ డూ దాట్ టు గెట్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. బట్ ప్రతి వైలెంట్ బేస్డ్ స్టోరీ తీసుకున్నప్పుడు సర్టన్ స్కేల్ ఉంటుంది కదా, కొందరు వైలెంట్ స్టోరీయే కొంత వాళ్ళ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు. కొంతమంది మీ స్టైల్లో యూ షోన్ దట్ కస్ వర్డ్స్ అనేది ఆ వైలెన్స్ అనేది చూపించారు. డిడ్ యూ అంటే క్యాలిక్యులేట్ చేసుకున్నారా నా స్టోరీకి ఇంత వైలెన్స్ చూపించచ్చు లేకపోతే ఇంత అవసరం లేదు అని ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే జరిగిందా వైల్ డెవలపింగ్ స్టోరీ? ఎవ్రీ స్టోరీ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ సేమ్ స్క్రిప్ట్ ఒక 5 ఫిల్మ్ మేకర్లకి ఇస్తే 5 ఫిల్మ్ మేకర్స్ ఒక్కొక్క వర్షన్ తీస్తారండి. ఇట్స్ ఏ వెరీ ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హౌ దే సీ ఆర్ హౌ దే ఇమాజిన్ త్రూ. నా ఇమాజినేషన్లో దిస్ ఈస్ హౌ దే ఆర్. నా ఇమాజినేషన్లో ఆర్ నేను ఎంచుకున్న థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ అబౌట్ వాట్ వీ కాల్ క్రైమ్, దే కాల్ ఇట్ సర్వైవల్. సో నేను ఎంచుకున్న పాత్రలు కావచ్చు, నేను ఎంచుకున్న వాట్ ఎవర్ వాళ్ళకున్న సమస్యలో కాన్ఫ్లిక్ట్సో వాళ్ళలోంటి పుట్టిన the language or how they deal with violence is part of it. So there's no right wrong in it. So there will always be a diverse way of how a story is interpreted. And ఇప్పుడు అంటే దో ఓటీటీస్ వచ్చేసిన అండ్ కంటెంట్కి లిబరేషన్ వచ్చింది, ఏదైనా ఎక్కడైనా ఎంతైనా చూపించచ్చు ఎందుకంటే ఇక్కడ సెన్సార్ లేదు కాబట్టి. బట్ స్టిల్ ఈ వర్డ్స్ అనేది మళ్ళీ టాపిక్ అవుతున్నాయి కదా సార్. సో హౌ డూ యూ సీ ఇట్? ఇప్పుడు టీవీ ఉంది, ఓటీటీ ఉంది, టెలివిజన్ ఉంది, మనం ఇది టెలివిజన్ చేయలేదు, సినిమాకి చేయలేదు, ఓటీటీకి చేసాం. దెర్ ఇస్ అ రీజన్ వై ఓటీటీ వాజ్ బార్న్. అదొక ఫార్మాట్ వేర్ ఏ ఆడియన్స్ హ్యాస్ ఎ చాయిస్ టు వాచ్ వాట్ ఏం చూడాలో చూడకూడదనే చాయిస్ వాళ్ళకు ఉంది. 2
ఇట్ ఈస్ క్లియర్లీ డిమార్కేటెడ్ సేయింగ్ ఇట్ ఈస్ అడల్ట్. ఇప్పుడు యూ కాంట్ అఫోర్డ్ టు, ఐ మీన్ యూ కాంట్, అంటే ఇట్స్ నాట్ రైట్ వన్ సైజ్ ఫిట్ కాంటెంట్ చేయలేమండి. ద హోల్ ఐడియా ఆఫ్ ఓటీటీ ఇస్ టు, ఇది ఇండివిజువల్ వాచింగ్, 1-to-1 వాచింగ్. టీవీ అనేది అందరం కూర్చొని చూస్తాం, సినిమా అంటే దానికి ఒక కాన్సెప్ట్. ఓటీటీ అనేది బేసిక్లీ కన్స్యూమ్డ్ యాజ్ 1-to-1. దట్ ఈస్ ద రీజన్ షైతానే కాదు, మనకు అక్రాస్ ద వరల్డ్ వై ఈజ్ ఇట్ సడన్లీ మనకు ఒక వెరీడ్ కాంటెంట్, మేబీ దట్ బోల్డ్ కావచ్చు, ఎక్స్ట్రీమ్లీ వేరియస్ వస్తున్నాయి అంటే దట్స్ ద రీజన్ ఈస్ బికాస్ హౌ ఇట్ ఈస్ కన్స్యూమ్డ్ యాజ్ వెల్. అది బట్ స్టిల్ ఎన్ని సినిమాలు వచ్చినా ఎంత వచ్చినా బట్ ఓన్లీ మన సౌత్ని కన్సిడర్ చేద్దాం, ఇదైతే ఎప్పుడు డిబేట్ నడుస్తూనే ఉంటుంది, ఏ మూవీకైనా నడుస్తుంటే. ఏంటి ఆ డిబేట్ అంటే మనం పబ్లిక్ని కన్సిడర్ చేయాలి, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఆ సెన్సిటివిటీస్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అది మైట్ ఇన్ఫ్లుయెన్స్, కొన్నిసార్లు ఇన్స్పైర్ కూడా చేస్తుంది అని. డిడ్ యూ, అంటే మీరు దానికి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? జాబ్ ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ అండి, ఐ ఎంటర్టైనర్. కథ చెప్పడానికి ఉన్నాను. మై జాబ్ ఈజ్ నాట్ హియర్ to preach, teach or to serve anything. So here we are here to tell a story. Adi how it is received, or and it's a serious business. Evodo double petti tiyalla anukuntunte evodo choostunadu kabatti teestunaru. It is not that, I mean, it's there. I have always done business on a way where I want to be legally right, not morally right. So legally నాకు ఈ ఫ్రీడమ్ ఉందా ఎక్స్ప్రెషన్కి, ఇలాంటి కథ చెప్పడానికి, ఈజ్ ఇట్ లీగలీ రైట్? ఎస్ ఉంది. ఈజ్ దేర్ ఏ మీడియం అండ్ అ ఫార్మాట్? ఉంది. దెన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? ఇప్పుడు మందు తాగితే సంకనాకి పోతారో సస్తారని తెలుసు, మందు అమ్ముతున్నాం కదా, లీగలైజ్ చేసి గవర్నమెంటే బోర్డు పెట్టి అమ్ముతుంది. సిగరెట్ వస్తే క్యాన్సర్ పోతుందని ఆయన అంటే ఎవడు అప్పుడు దానికి ఏమున్నాయి? రెగ్యులేషన్స్ ఉన్నాయి. నువ్వు 21 years వరకు తాగకూడదు, లేదో ఈ టైం బంద్ చేయాలో, అట్లున్నాయి. సో సేమ్ థింగ్ అప్లైస్ టు ఈవెన్ కాంటెంట్. ఎక్సర్సైజ్ చాయిస్, ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ టు కన్జ్యూమ్ ఇట్. అండ్ సెన్సార్ తీసుకురావాలి ఓటీటీస్లో కూడా అని ఒక డిబేట్ నడుస్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? తీసుకొస్తే దీని పేరు టీవీ అని పెట్టండి, ఎందుకు మళ్ళీ ఓటీటీ అని మళ్ళీ మనం సబ్స్క్రిప్షన్లు పెట్టుకోవడం? మీరు మీ లైఫ్లో పర్సనల్గా చూసిన అత్యంత వైలెంట్ యాక్ట్ ఏదైనా ఉందా? నేను చూసింది ఏం లేదండి. ఐఎమ్ నాట్, బై డిఫాల్ట్ ఐఎమ్ నాట్ ఎ వైలెంట్ మ్యాన్. మీరు వైలెంట్ అని కాదు, బట్ యాక్సిడెంటల్గా ఎక్కడైనా చూసింది? యాక్చువల్లీ ఐ కన్జ్యూమ్ వెరీ లెస్ వైలెన్స్. నాకు చూడడం కూడా ఇష్టం లేదు. తీయడం వేరే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నేను తినడం వేరే, నేను వండడం వేరే అన్నిట్లు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాంబినేషన్ టుగెదర్. ఐ థింక్ ఇష్టం ఉన్నా లేకున్నా వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ సొసైటీ వేర్ యూఆర్ డే ఇన్ డే అవుట్ బంబార్డెడ్ విత్ వైలెన్స్. మనం ఇన్ని నీతులు చెప్తున్నారు మీడియా. ఒక రేప్ జరిగితే ఆ రేప్ని ఎలా రిపోర్ట్ చేయాలా, ఒక మర్డర్ జరిగితే దాని రిపోర్ట్ ఎలా చేయాలా, దాన్నే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయగలిగినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ గురించి ఉన్న ఎంటర్టైనర్స్ని దానికి తప్పు పట్టడం అనేది రాంగ్. సో బట్ బేసికలీ దిస్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ ఈస్ హౌ ఆడియన్స్ ఆర్ కన్జ్యూమింగ్ న్యూస్ని. ఇన్ఫర్మేషన్గా కన్జ్యూమ్ చేయడంలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేమైనా వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్, బట్ ఐ మీన్ దట్స్ హౌ యూ. ఇప్పుడు దండుపాలెం అనే సినిమా ఉందండి, నేను చూడలా. అందరూ అసలు అది క్రూరము అంటారు. ఎవడు చూసినాడు? అంత బ్లాక్ బస్టర్ అయింది. ఎవడు చూడకుండా ఆడాడు కదా. ఇప్పుడు ఈ ట్రైలరే ఉంది, ఎవడు చూడలేదు అనుకో, ఓకే ఎస్ ఏదో ఉందిరా అని అనుకోవచ్చు. చూసేవాళ్ళు బ్రహ్మాండంగా చూస్తున్నారు, బట్ అగైన్ కంప్లైంట్ అవుతే కంప్లైంట్ ఉంటుంది. ఇది కంపారిజన్ వస్తుంది దండుపల్లి అంత మీ ట్రైలర్ సంబంధమే లేదండి. దిస్ నథింగ్. ఐ మీన్ మేబీ బికాస్ ఒక 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, కొంచెం రా ఉంది అంటున్నా కానీ, బట్ దేర్స్ నో కోరిలేషన్ టు ఇట్. బట్ ఇన్ జనరిక్ ఐఎమ్ సేయింగ్ దట్ షుడ్ బి మోర్ ఎక్స్ట్రీమ్ దెన్ ఈవెన్ ఆర్ ఫిలిం యాజ్ సచ్. కానీ వై డిడ్ ఇట్ డూ వెల్? ఇప్పుడు ఐ థింక్ ఫినామినలీ వెల్ చేసింది కదా. యా, అండ్ యాక్చువల్లీ నా ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే, మూవీస్ చూస్తారు, వైలెంట్ మూవీస్ అలా కాదు, కానీ రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్, సచ్ ఇన్సిడెంట్స్ మీరు చూసారా ఎక్కడైనా ఫేస్ చేయడం అలా ఏమైనా? ఓకే, ఒక డైరెక్టర్ని ఒక జానర్కి స్పెసిఫిక్గా చూడడం మీ ఒపీనియన్ ఏంటి? అట్లేం లేదండి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిరత్నం గారిని తీసుకుంటే, మణిరత్నం గారి కైండ్ ఆఫ్ మూవీ అంటారు, అలా సిమిలర్గా ఏదైనా మూవీ వస్తే. మ్యూజిక్లో తీసుకుంటే ఏఆర్ రెహమాన్ గారి స్టైల్ మ్యూజిక్. అలాగా డైరెక్టర్ని ఒక జర్నర్ స్పెసిఫిక్గా చేసి చూస్తే మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే అదొక మంచిగా చూస్తారా, లేకపోతే ఆ డైరెక్టర్ అదొక రెస్ట్రిక్షన్లా ఫీల్ అవుతారా?
నాకు ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ నాకు ఐ డూ స్టోరీస్ బికాజ్ ఐఎమ్ క్యూరియస్ అండ్ నా అటెన్షన్ స్పాన్ తక్కువ కాబట్టి ఐ పిక్ స్టోరీస్ విచ్ ఐ have not done, or I pick genres which I have not done before, and that's the reason I do. మనం ఏదో కొత్తగా సృష్టించాలనో we want to stand out అనేది కూడా కాదు. It is not to prove a point to audience that నేను ఆనంద బ్రహ్మ చేయగలను, యాత్ర చేయగలను, శైతాన్ ప్రూవ్ చేయగలను అనే పాయింట్ లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు డూ దట్. సో ఐ డూ ఇట్ బికాస్ ఐఎమ్ మోర్ క్యూరియస్. ఇప్పుడు నాకు నేను వైలెన్స్ అనే సినిమాలు చూడను, వెరీ రేర్లీ ఐ హావ్ సీన్ ఇట్. ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. హారర్ చూడను. But what happens when you pick something you know very less is you have to really go out of your skin to learn it. You have to నాకు it's more a self discovery. Stories are more a self discovery, and like I mean Shaitan చేయకపోయింటే I would have learned very less about how crime or how violence works or how that does work. So my purpose is different to other filmmaker, I mean other people. చాలా మందికి ఏంటి అంటే, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ తీసుకోండి. ఈ ఇంటర్వ్యూ ఎండింగ్లో వాళ్ళు ర్యాండమ్గా 4-5 ఒపీనియన్స్తో ఉండలేదు. దే వాంట్ టు కంక్లూడ్ టు వన్ ఒపీనియన్. సో అలాగే ఒక క్యారెక్టర్ తీసుకున్న ఒక వర్క్ తీసుకున్న ఒక డైరెక్టర్ని ఎప్పుడు వాళ్ళు ఇలా ఒక డెఫినేషన్ ఇచ్చేయాలని చూసుకుంటారు వాళ్ళ మైండ్లో. సో ఇప్పుడు మహి వి రాఘవ్ గారి సినిమా వస్తుంది అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వాలని చూస్తారు. అంటే ఒక షాకింగ్లా ఉండకూడదు. బట్ శైతాన్ కేమ్ యాజ్ అ షాకింగ్. ఫెయిర్ ఎనఫ్. సీ ఐ మీన్ 2 things అండి. వన్, ఐ ప్రిపేర్ మై ఆడియన్స్. నా ట్రైలర్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ దాపరికం ఉండదు. నాయన ఇది ఉంది, ఇఫ్ ఇట్స్ ఫర్ యూ వాచ్ ఇట్, లేదు అంటే చేయదు. మనమేమి వీఆర్ నాట్ ట్రైంగ్ టు మాస్క్ ఇట్. ఏదో ఇది హ్యూమన్ డ్రామా అని చెప్పడం లేదు. ఇప్పుడు 2 డైలాగులు ఎక్కువ ఉండొచ్చు ట్రైలర్లో. ద రీజన్ బీయింగ్ ఇస్ ఇట్ ఈస్ అ డిస్క్లైమర్. ఇట్స్ అ క్లియర్ వార్నింగ్ సేయింగ్ దట్ చేసింది నేనైనా దిస్ కాంటెంట్ ఈస్ నాట్ ఫర్ ద సేమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ who you think that నా ప్రీవియస్ ఫిలిమ్స్ వాళ్ళకు అది కాదు. సో దట్ ఐ హ్యావ్ డన్. అండ్ 2, see you can't be dependent on other people to determine who you are, how you live. ఇప్పుడు చాలా మంది సార్ ఇంతవరకు ఇన్ని మంచి సినిమాలు తీశారు కదా సార్, ఇది ఎందుకు చేయాలి సార్ అంటారు. దిస్ నథింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్ సినిమా. దేర్ ఆర్ స్టోరీ. నేను అక్కడ మంచోడు కాదు, ఇక్కడ చెడ్డోడు కాదు, లేదా నేను చెడ్డోడు కాదు, అక్కడ మంచోడు మహాత్ముడు కాదు. సో ఐఎమ్ నాట్, ఇట్ ఈస్ పర్సెప్షన్ అనేది ఇట్స్ అ ట్రాప్. ఈ ట్రాప్ ఏంది, మంచి సినిమాలు తీస్తాడు అనేది ఒక ట్రాప్ అనే వెయిటేజ్. సో ఇట్ ఈస్ మై జాబ్. నాకు ఐ డోంట్ వాంట్ టు బి, ఐఎమ్ నాట్, ఐ నెవర్ క్లెయిమ్ టు బి ఎ గుడ్ మ్యాన్ ఆర్ సమ్వన్ హూ హెస్ అ మారస్టిక్ వాల్యూ. ఐ నెవర్ డూ, అండ్ ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ either this way. So I would like to, the way I live, I would like to tell my stories as well. They should be very unpredictable. That's how I live. I want to be curious, trying to pick and learn, do as diverse as possible. Audience has a choice. వాళ్ళు తగ్గట్టుగా మనం కథలు చేయాలి, మనం బతకాలంటే దెన్ దట్స్ అ బిగ్గర్ ట్రాప్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఒక యాక్టర్కి ఒక మూవీలో యాక్ట్ చేసిన తర్వాత ఒక యాక్టర్ ఆ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయితే కానీ అది మనకి క్లియర్గా పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద కనిపించదు. సో అట్ ద సేమ్ టైం ఆ సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే అంత ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా టైం పడుతుంది. అండ్ కొన్ని ఇంప్రింట్స్ కూడా ఉండిపోతాయి ఆ క్యారెక్టర్ రిలేటెడ్. క్యారెక్టర్ అంటే మొత్తం సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్కి ఎలా ఉంటే మొత్తం ఆ సినిమా మొత్తం క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్ మైండ్లో ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుంది. సో శైతాన్ అలాంటిది క్యారీ చేసిందా మీలో? మనం ముందు చేసిన అవి క్యారీ చేయలేదు, ఇది క్యారీ చేయలేదండి. సో దేర్ ఐ మీన్ ఐ లివ్ ద వరల్డ్ అండ్ లివ్ వెరీ ఐ మీన్ ఐ రైట్ క్యారెక్టర్స్. I write it with being very non-judgmental, very empathetic, very detached. ఇప్పుడు నా వాల్యూస్ మారల్స్ నా క్యారెక్టర్స్ మీద ఉండవు. ఎక్కడో కొంచెం అటు ఇటుగా దే మైట్ బీ అ థింగ్, కానీ బట్ ఇన్ జనరల్ ఐ ట్రై టు క్రియేట్ స్టోరీస్ ఆర్ ఐ ట్రై టు create characters in that perspective. So I don't take away anything from that. I clearly know that I use empathy. I use being non-judgmental and being detached when I create that. So I don't nothing అయిపోయిన తర్వాత it's as good as they're done, they're gone. And I don't take anything back. నేను ఒకసారి అయిపోయిన ఎనీ సినిమా ఆర్ ఎనీథింగ్ ఐ డూ, once they do, they're dead. Even if it's Yatra or Ananda Brahma, anything, good or bad, the journey has ended the moment it releases.
and irrespective of how it is received, it is dead, because I have to move on to find another characters to live with. So I can't go backwards. I can't really go relive any of them as such. So that it's a clear way of how I do it. సో అంత డిటాచ్డ్గా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం మీరు 2 స్క్రిప్ట్స్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శైతాన్ మేకింగ్లో ఉందనుకోండి, అట్ ద సేమ్ టైం మీరు వేరే స్క్రిప్ట్ మీద కూర్చొని విచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు దిస్ జర్నర్, అలా కూర్చొని చేయగలరా? చేశాం కదండి. ఇప్పుడు ఇది రాస్తున్నప్పుడే ఐ రోట్ సోషల్ సటైర్, సిద్ధార్థ లోకం ఎలా ఉంది నాయన అని. దట్స్ అగైన్ సంథింగ్ లైక్ పీపుల్ లైక్ ఈ మాయు, మండేలా, పారసైట్స్ లాంటి సినిమా కంప్లీట్లీ డిఫరెంట్. ఇది చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ సేవ్ ద టైగర్స్ పోతుండింది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఇట్ అండ్ వీఆర్ ప్రొఫెషనల్ రైటర్స్, స్టోరీ టెల్లర్స్. ఇప్పుడు ప్రొఫెషనల్ చెఫ్ పులిహోర చేస్తాడు, సలాడ్ చేస్తాడు, పాస్తా చేస్తాడు. ఇట్స్ జస్ట్ స్కిల్. ఐ మీన్ ఇట్స్ జస్ట్ దేర్ అంతే. జస్ట్ బికాస్ యూ డూ సంథింగ్ బెటర్ డజంట్ మీన్ యూ కెన్ డూ సంథింగ్ బ్యాడ్ ఆర్ యూ హ్యావ్ టు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లివింగ్ ఇన్ ద క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ గురించి మనం పూర్తిగా A to Z తెలిస్తేనే కానీ క్లుప్తంగా ఒక డైలాగ్లో ఒక క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసేంత 3 years మూవీ. I do that. I write every line of it. I write it and everything. But that doesn't mean that I am అది మూమెంటరీ ఆ మూమెంట్కి ఉంటానండి. సో at that given moment and that thing is what it is. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఓవర్. ఇట్స్ లైక్ అన్ యాక్ట్. ఇప్పుడు షార్ట్ ఓకే అంటారు, అప్పుడు యాక్ట్ చేస్తాడు. కట్ అనగానే దాంట్లోంచి బయటకు వస్తారు కదా. వన్ యాక్టర్ కెన్ డూ దట్, వై కాంట్ రైటర్ డూ ఇట్? ఓకే, ఇట్ ఈస్ నథింగ్. ఈ ట్రైలర్లో చూస్తే హాట్స్టార్లో క్రియేటెడ్ బై మహి వి రాఘవ్ అని ఉంది. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. విచ్ పార్ట్ అంటే మొత్తం మీరే చేశారా? I wrote and directed this. I produced it as well. So basically created by అనేది ఇప్పుడు OTTలో షో రన్నర్స్కి వాడతారు. సో either they have written it or they have creatively involved with it or వేరియస్ థింగ్స్ ఉంటుంది. సో మనకి క్రియేటెడ్ బై సంథింగ్ హూ హ్యాస్ ద ఓవరాల్ క్రియేటివ్ కంట్రోల్ ఆన్ ఏ ప్రాజెక్ట్. ఇప్పుడు సినిమాలో డైరెక్టర్ ఉంటాడు, వెబ్ సిరీస్లో షో రన్నర్, క్రియేటెడ్ ఇది ఉంటుంది. సో అసలు ఇవన్నీ పక్కన పెడితే శైతాన్ అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు ఎట్లా వచ్చింది ఆ స్టోరీ మీకు? మీరు చూసారా లేకపోతే ఎక్కడైనా పేపర్ చదువుతుంటే చాలా మంది చెప్తారు కదా, ఎట్లా పుట్టింది అసలు శైతాన్? దర్ ఇస్ ఎ షో కాల్డ్ మైండ్ హంటర్ అని ఓ షో ఉంది నెట్ఫ్లిక్స్లో. సో ఆ షోకి మనకి ఏ సంబంధం లేదు. సో వాళ్ళకి ఎందుకు చెడపేరు మళ్ళా. సో బేసికలీ ఇట్స్ అ షో అబౌట్ an FBI యూనిట్ విచ్ ఇన్వెస్టిగేట్స్ ఏ కరెంట్ క్రైమ్, ఇంట్రాగేటింగ్ ద ప్రీవియస్ సేమ్ క్రైమ్ చేసిన క్రిమినల్స్ ద్వారా హౌ డూ దే సాల్వ్ దిస్ క్రైమ్ అని. సో మన కథకి దానికి సంబంధం లేదు. కానీ మొత్తం సిరీస్ చూసినప్పుడు వాట్ ఐ రియలైజ్ వాస్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఒక 80% of all the main criminals, all of them were victims. They were child abused or they had single mothers with multiple jobs or they had a very violent past. Somewhere I felt that as a society manam valni we are seeing them, we are punishing them for their crime. But I felt that they were all victim once. The society never treats them for their victimhood. Ekkado the society at large is responsible for crime and criminals. మనం దులిపేసుకోలేం. వీ కాన్ సే దట్ వాళ్ళు ఏదో ఏలియన్స్, రాక్షసులు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనమంతా మహనీయులు అనేది కాదు. ఈ లార్జర్ సొసైటీలో సమ్వేర్ ద సొసైటీ హ్యాస్ డ్రివెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రిమినల్స్ ఆర్ క్రైమ్ టు హ్యాపెన్. అట్లని చెప్పి ఇది జస్టిఫికేషన్ కాదు. బట్ దేర్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ వేర్ సొసైటీ ఆల్సో హ్యాస్ టు ఓన్ అప్ టు వై దే ఆర్ బోర్న్ ఆర్ వాట్ ఇట్ ఈస్ డన్. బట్ సేమ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇంకొక పర్సన్కి ఉండొచ్చు. ఆ పర్సన్ అంటే నా లైఫ్లో ఇంత జరిగింది కాబట్టి ఇంకెవరికి జరగకుండా నేను మంచి పొజిషన్లో ఉండాలన్న కేసు కూడా ఉంటుంది కదా. సో బేసిక్ రూల్ అయితే ఉంది, తప్పుని 10 మంది చూసినా తప్పే, 10 మంది చూడకపోయినా తప్పే. మీరు యాజ్ యూ సెడ్ విక్టిమ్స్ సొసైటీ వల్లే అన్నారు కదా. అండి, ఇప్పుడు ఒక తాగుబోతు తండ్రికి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి. ఒక కొడుకు మా నాయనలాగా తాగొద్దురా నాయన అని చెప్పి జీవితంలో తాగలా, వాడు బాగుపడ్డాడు. ఒకడు మా నాయన తాగినాడు నాయన, మా జీవితాలు నాశనం, వాడు తాగి నాశనమైనాడు. సో దిస్ ఆల్వేస్ ఎ చాయిస్ ఫర్ హ్యూమన్స్ హౌ యూ కెన్ పిక్ అండ్ చూస్. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ వన్ డస్ ద సేమ్ థింగ్ అక్రాస్. ఇప్పుడు అవన్నీ అందరూ అలాగా ఉంటే దెన్ దే వోంట్ బి క్రైమ్ క్రిమినల్సే ఉండరు మన సొసైటీలో. సో అందరూ ప్రశ్నలు ఎలా ఇస్తున్నారంటే, మనం పొద్దున్న లేస్తే
ఎక్కడ ఏం క్రైమ్ ఏం క్రిమినల్స్ లేరు అనే ప్రపంచంలో బతుకుతున్నట్లు ఓన్లీ సినిమాల్లోనే ఉన్నాయి అనే విధంగా చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ద మెయిన్ మీడియం కదా. అంటే ఒక 2.5 hours తను మర్చిపోగలిగాడు అంటే తను ఊహించుకోగలిగాడు అనే కదా క్యారెక్టర్లో. ఇట్ మైట్ అంటే కొంతమంది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు థియేటర్ గేట్ దాటిన తర్వాత మర్చిపోతారు, ఇంకొంతమంది క్యారీ చేస్తారు, లేదా ఆ కైండ్ ఆఫ్ సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది రిజంబ్లెన్స్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ ఆ ఇంపాక్ట్లో ఆ మూమెంట్లో చేసే ఛాన్సెస్ ఉంటాయని కదా. దే విల్ ఆల్వేస్ బి దట్ అండి. అది ఉంటే ఇప్పుడు ఇంట్లో కత్తి ఉంది, ఎవడు పొడస్తాడని చెప్పి వంటగదిలో పెట్టుకోము మనము. You have to go on with it. There will be dangers, but there is again exercising human choice and decision. కొంతమంది యాక్చువల్లీ ఇది కైండ్ ఆఫ్ కొంత ఆన్సర్ ఇచ్చేసారు ముందే. ఒక కైండ్ ఆఫ్ జర్నల్ లేదా ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ నాకు క్రియేట్ అయింది కాబట్టి అదే ఇమేజ్ నేను క్యారీ చేస్తూ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీద్దాం అనుకున్న వాళ్ళు ఒకటి. ఇంకొకటి ఏంటంటే పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద, నేను ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రతి సినిమాకి నా మీద ఉన్న నా ఏ పర్స్పెక్టివ్ అయితే ఆడియన్స్ నన్ను చూస్తున్నారో అది నేను ఛాలెంజింగ్ చేసుకుంటూ పోతాను, నన్ను నేను మార్చుకుంటూ పోతాను. బికాస్ ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్. అంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా నా మీద చేంజ్ అవుతూ వెళ్తుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ అనే టాక్ పర్సనల్గా కూడా ఇంపాక్ట్ అవుతుంది డైరెక్టర్ మీద. డైరెక్టర్ ఈ సినిమాలు తీశారు, ఆ సినిమాలు తీశారని. సో ఎక్స్పెరిమెంట్ చేసి గుడ్ ఆర్ బ్యాడ్ అనే టాక్లో ఉండడం యూ ప్రిఫర్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ జర్నర్స్ లేదా సేఫ్ జర్నర్ తీసుకోవడం ఇష్టం? నాకు క్లియర్ ఏం లేదు. సెట్ గివెన్ దట్ టైమ్ దేర్ ఇస్ అ సిచ్యువేషన్ లైక్ ద వేర్ what I mean a kind of story I want to tell or express. ఇప్పుడు సోషల్ సటైర్ చేద్దాం అనుకున్న somewhere around COVID times there was యాత్ర తర్వాత I wanted to do a violent crime film and so it's like picking up my personally ఇది మ్యాథమెటిక్స్ కాదండి. ఇట్స్ నాట్ there is no golden formula on how movies work. ఎవడుకు తెలియదు. We all do it with intuition and ఆ గివెన్ టైంలో ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ లైక్ కమర్షియల్ రీజన్స్ కావచ్చు లేదా ఆర్ సంథింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాజ్ అ స్టోరీ విత్ ఇన్ యూ, వేరియస్ రీజన్స్ వల్ల వీ డూ ఇట్. ఐ డూ స్టోరీస్ మోర్ ఇంట్యూషువలీ. నాకు ఐ డోంట్ హ్యావ్ ద మ్యాథ్. ఐఎమ్ నాట్ ఇదేం మనకు ఒక ల్యాడర్ కాదు, ఇదేదో మనం ఈ సినిమా చేసినాం దాని తర్వాత మిడ్ రేంజ్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలి, నథింగ్. ఐ లైక్ టు డిస్రప్ట్ హౌ ఐ డూ ఇట్. I like to live it unpredictably. I make sure that I want to pick and do something that I know very less. నాకు బాగా చేయగలిగిన దానికన్నా నాకు ఏం తెలియంది చేయాలనుకోవడం ఇట్స్ మచ్ మోర్ సంథింగ్ విచ్ ఐవ్ ఆల్వేస్ బీన్ డ్రాన్ టు. సో ఐ థింక్ ఐ కెన్ డూ ఏ రొమాంటిక్ డ్రామా వెరీ వెల్. అది ఫస్ట్ మూవీ నుంచి నేను అనుకుంటున్నా ఇంతవరకు చేయాలి. సో ఐ ఆల్వేస్ పిక్ లైక్ హారర్ కామెడీ నాకు ఐ నెవర్ సీన్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్, ఈవెన్ షైతాన్. How they do not do, see commercially I have some responsibility. అది ఏ సినిమాకైనా ఓటీటీకైనా మనం పెట్టింది నష్టపోనంత వరకు ఇఫ్ ఐఎమ్ రియలీ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ ఆర్ ద ప్రొడ్యూసర్, ఫైన్, ఐ కెన్ డూ ఇట్ ఇన్ మై టర్మ్స్ ద వే ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఫైన్. ఓకే, షైతాన్లో నెంబర్స్ వైజ్ బిజినెస్ వైజ్ మీకు ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది? ఓటీటీ వర్క్స్ డిఫరెంట్లీ అండ్ ఇట్ ఈస్ అ కమిషన్ ప్రాజెక్ట్. సో బేసిక్లీ దే have given us fund, we have produced and given it to Hotstar, and now it depends on how many people watch it, how many subscribers are added to it. దాన్ని బట్టి we will have a understanding about ఏ రీజన్లో చూశారు, ఏ ఏజ్ గ్రూప్స్ చూసిండొచ్చు, లేదా ఏ ఎపిసోడ్స్లో ఆపారు, సచ్ డీటెయిల్డ్ అనలిటిక్స్ ఉంటాయి. సో వీ విల్ ఆల్సో అండర్స్టాండ్. ఇప్పుడు దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్, బట్ కానీ we can't take in so much data and analyze and tell stories, but just to give a broader understanding. ఇప్పుడు ఇది మనకి హిందీలో చూసారనుకోండి, which I am thinking they might see, or తెలుగులో ఇప్పుడు సేవ్ టైగర్స్ ఉంది, 85% of the audience came from Telugu, which is one of the first web series which had such a thing. But obviously because comedy humor కాబట్టి it's obviously it would have been region specific. This one might do exceedingly well in north, okay, or equally well as much as it does here. So it depends on the story. అంటే మీరు ఒకప్పుడు ప్రొడ్యూసర్ కూడా, ఇప్పుడు ఈ మూవీ కూడా మీరు ప్రొడ్యూసర్. అంటే డైరెక్టర్ ఇన్వాల్వింగ్ ఇన్ నెంబర్స్ అనేది కైండ్ ఆఫ్ క్రియేటివిటీని డిస్టర్బ్ చేస్తుందా? బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం? ఏం లేదండి, ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఇట్స్ ఎసెన్షియల్ టు నో ఇట్. అండ్ ఐ బీన్ the only film I didn't produce was Ananda Brahma. Leaving that, all web series, all films of mine, I produced it. I've learned filmmaking, making films, producing films.
సో అది మంచో చెడు అట్లా నేర్చుకున్నాం, పోగొట్టుకున్నాం. నవ్ వీఆర్ యూజింగ్ ద సేమ్ క్రాఫ్ట్ అండ్ విజ్డమ్ టు ప్రొడ్యూస్ హియర్. సో అట్లేం లేదు. ఐ మీన్ వీ హ్యావ్ ఎ టీమ్ హూ హ్యాండిల్స్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ అన్ అబ్స్ట్రక్షన్. బిజినెస్ వైజ్ ఓటీటీలో ప్రొడ్యూస్ చేయడం, ఓటీటీలో రిలీజ్ చేయడం అనేది మూవీస్ కొంచెం లెస్ స్ట్రెస్ఫుల్గా కంపేర్ టు థియేటర్ రిలీజ్. మూవీస్ అట్లేం లేదండి. ఐ థింక్ ఓటీటీ ఐ మీన్ బట్ వాళ్ళు తీసుకోవడం లేదు కదా. మోస్ట్లీ ఇట్స్ వెరీ ఓన్లీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ దే డిడ్ దిస్. బట్ వాళ్ళు కూడా కంపల్సరీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అ థియేట్రికల్ రిలీజ్. థియేటర్లో వచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓటీటీ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్ టు ఫిల్మ్స్ ఆర్ టెలివిజన్ అండి. ఇట్ హెస్ హెల్ప్డ్ the filmmakers or the producers to expand the market and even in terms of the money వాళ్ళు మన రిస్క్ చాలా తగ్గించారు. వాళ్ళు అది ఎన్రోల్ చేస్తారు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇట్స్ బీన్ గుడ్, ఇట్స్ ఎ గుడ్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద పార్టీస్. ఓకే, సేవ్ ద టైగర్స్ దగ్గర నుండి చూసుకుంటే అంతకుముందు థియేటర్ రిలీజ్ కానీ అప్పుడు మహి వి రాఘవ్కి ఇప్పుడు మీ మహి రాఘవ్కి అంటే మీ క్రియేటివిటీ మీ జోనర్ మీ తీసుకుంటే మీకు కైండ్ ఆఫ్ డోర్స్ ఓపెన్ అయ్యాయని చెప్పొచ్చా? యా అండి. ఓటీటీ ఈజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ లైక్ మీ. ఇట్ ఈస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. It's a huge business. It's, I mean, much bigger than films. That's what I realized. Two people like me who are very organized and dealing with corporates or platforms, you got to be organized, very planned, and the risk is taken care by them. So all of this helps for people like us to tell stories. And creatively, చాలా కథలు మనం సినిమాలకు చెప్పలేం, ఇంక్లూడింగ్ దిస్ వన్. సో యూ కెన్ టెల్ స్టోరీస్ విచ్ యూ కాంట్ టెల్ ఇట్ ఫర్ థియేటర్స్కి చెప్పలేనివి, ఆర్ we could do it here. And the reach of OTT is much bigger. So ikkada manam somewhere, if you do something good here, across the globe they have an opportunity to watch it. Yeah. So both creatively and commercially, it is once in a lifetime opportunity for both actors, technicians and everyone. సార్, అది మీరు ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నారా? యాజ్ వీ డిస్కస్డ్ బిఫోర్, షైతాన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మిమ్మల్ని ఎలా డైరెక్టర్గా చూస్తున్నారో అది చేంజ్ చేయబోతుంది మనం ఎంత కాదన్నా. సో ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? ఈ ప్రిపేర్డ్ ఏం లేదండి. సి ఐ've నెవర్ లివ్డ్ ఆన్ అదర్ పీపుల్స్ పర్సెప్షన్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్. దట్స్ నెవర్ ఐ've లివ్డ్. మనం ఎప్పుడు ఇతరులు వాళ్ళ పర్సెప్షన్ అక్నాలెడ్జ్మెంట్ లేకపోతే యుల్ ఆల్వేస్ బీ అ బెగర్. ఇప్పుడు ఈ సైతాన్ వల్ల వాడు నేను పాపాత్ముడు అన్నా పెద్ద డిఫరెన్స్ చేయదు, రేపు సిద్ధ వల్ల నేను పుణ్యాత్ముడు అన్నా తేడా రాదు నాకు. సో దట్స్ నాట్ మై జాబ్ అండి. ఐ హ్యావ్ నెవర్. అది నెంబర్స్లో ఏమైనా బిజినెస్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా? డిస్టర్బ్ అంటే ఐ మేక్ షూర్ ఐ డూ టేక్, ఐఎమ్ వెరీ డిసిప్లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఐ డూ ఇట్. బట్ ఇఫ్ ఇట్స్ డన్. ఇప్పుడు నష్టపోతే మనము తలగొట్టుకోవడం కన్నా యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎ వే హౌ డూ యూ గెట్ బ్యాక్ దట్ వన్. ఓకే. సో మనం నష్టపోవడం కొత్త కాదు కాబట్టి దట్ డజంట్ షేక్ అస్ మచ్. ఎప్పుడు వచ్చి సడన్గా పోయిన వాడికి కంగారు ఉంటుంది, చాలా పోగొట్టుకొని ఇప్పుడు వచ్చిన వాడికి వాడికేం కంగారు ఉండదు. అది చాలాసార్లు చూశాడు కాబట్టి అది లైఫ్ గోస్ ఆన్. సో మీ కెరియర్ బిగినింగ్లో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అప్పుడు మీకు షైతాన్ ఇచ్చిండే మీరు చేస్తుండే వల్ల? I would love to do anything. అప్పుడు కూడా? Yeah. 2009 I think it's a better way to debut. మనకి దీన్ని చూసి అట్లీస్ట్ ఇంకోటి ఒకటి తీసాడు. ఆ పాఠశాల అట్లాంటివి తీస్తే 3 ఏళ్ళు పట్టింది ఇంకో సినిమా రావడానికి. సో ఇఫ్ ఇట్ లాజికలీ దిస్ ఈస్ అ బెటర్ వే టు వుడ్ హ్యావ్ డన్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఐ మీన్ దేర్ ఈస్ ఇప్పుడు అనురాగ్ కశ్యప్ ఉన్నాడు, గ్యాంగ్స్ ఆఫ్ వజపూర్ చేస్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నథింగ్ వాట్ హెస్ హ్యాపెన్ టు ఇట్, నథింగ్ అండి. ఇప్పుడు ఆర్జీవీ హెస్ డన్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ వైలెంట్ ఫిల్మ్స్. ఆయనకేం ఆటంకమైంది? ఏం కాదండి. ఇట్స్ నథింగ్ టు డూ విత్ దట్. మన ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్స్ ఇది చూసారా? నాట్ ట్రైలర్ మొత్తం? లేదండి, ఎవరికి చూపించలేదు. వి కాంట్, వి నాట్ అలౌడ్ టు. ఓకే, వి నాట్ అలౌడ్ టు. ఇట్ ఈస్ హాట్స్టార్స్ ప్రోడక్ట్. మనం చేసి వాళ్ళకి ఇచ్చాం. ఇట్ డజంట్ బిలాంగ్ టు అ సినిమా లాగా ఇది మా కాపీరైట్ కాదు. ఇట్ బిలాంగ్స్ టు దెమ్. వి జస్ట్ హ్యావ్ టు గివ్ ద కాంటెంట్ టు దెమ్. ఓకే, డైరెక్టర్స్కి చూపించడం అలా ఏం ఉండదు ఇంకా? వి షోడ్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఎస్టర్డే టు ద టెస్ట్ ఆడియన్స్, మీడియాకి వాళ్ళకి చూపించాము. ఓకే. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? నేను బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలా. సో బట్ ఇట్స్ నాట్ దట్. ఐ థింక్ ఫ్యూ అవర్స్లో బయటకు వస్తుంది కాబట్టి విల్ నో ఇట్. డైరెక్టర్స్ ఎవరైనా చూసారా? లేదండి. ఐ థింక్ ఇట్ వాస్ ఫర్ ద ఆడియన్స్, టెస్ట్ ఆడియన్స్, ఫిల్మ్ మేకింగ్ స్టూడెంట్స్, మీడియాకి వాళ్ళకి ఇచ్చారు, అందరూ చూసారు. యా, సి డజంట్ మ్యాటర్ అండి హౌ, ఇఫ్ సమ్మన్స్ రియాక్షన్ ఒపీనియన్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఇప్పుడు చాలా సినిమాలు
సినిమాకు ముందర మహామేధావులు సినిమా అంత అందరికీ చూపించినారు. ఆ సినిమా ఈ ఆడవురా అసలు ఏమీ లేదు అన్నవి అది రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడిన సినిమాలు ఉన్నాయి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెన్స్ హౌ ఫిల్మ్ మేకర్స్ వాచ్ ఇట్ అండ్ హౌ యాజ్ అన్ ఆడియన్స్ యూ వాచ్ ఇట్. ఫిలిం ఇప్పుడు వేరే వాళ్ళు నాకు వాళ్ళ సినిమా చూపించిన నేను ఒక డైరెక్టర్గానో ఫిల్మ్ మేకర్గానో చూడడం వేరే, ఏం సంబంధం లేకన్నా ఒక ఆడియన్స్గా చూడడం వేరే. సో మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ లాస్ట్ ద ఎబిలిటీ టు వాచ్, ఆడియన్స్గా వాచ్ చేసే ఎబిలిటీ పోగొట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ దాన్ని డైసెక్ట్ చేయాలా, ప్రతి ఒక్కరూ దానికి అనాలిసిస్ రాయాలా. సో ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ వాచింగ్ చచ్చిపోయింది. సో దానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ చూసి పారనోడ్ అయిన విషయం ఉంది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకో ఎప్పుడైనా కదిలిచ్చిందా, లేకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ యువర్ అంటే ఇందాక చెప్పినట్టు డిటాచ్డ్గానే ఉన్నారు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్తో? లేదండి, ఐ మీన్ ఆల్ ద వన్స్ విచ్ ఐ డిడ్ ఇనిషియలీ వేర్ ఆల్ వాష్డ్ అవుట్. అన్ని ఫెయిలే కదా. విలేజ్లో వినాయకుడు వాజ్ దేర్, కుదిరితే కప్ కాఫీ, బోత్ ఆఫ్ దెమ్ ఐ ప్రొడ్యూస్డ్. పాఠశాల వాజ్ టెరిబుల్. సో అట్లేం లేదు. ఐ మీన్ ద ఫౌండేషన్ గట్టిగా ఉంది మంది. సో దట్స్ ద రీజన్ వై ఒక సబ్జెక్ట్ 3 సార్లు రాసినట్లు మనకు కానీ ఇప్పుడు భయం వేయలేదా? ఈ ఫెయిల్యూర్ వచ్చింది లేదా 2 ఫెయిల్యూర్ 3 ఫెయిల్యూర్ వచ్చాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే భయం వేయలేదు ఎప్పుడు? భయం కాదు, బట్ భయం సీ ఐ మీన్ దట్స్ I naturally have that tendency to endure much longer. See, either you should be a maverick. To understand yourself, you need to know. Either na limitations నాకు తెలుసు. I'm not very bright. I'm not a maverick. It is నా strength ఏంది, I have an ability to dig in deep, endure longer than others. నాకు ఒక I might not do it in a year, but I will pull it off in 5 years. So that's, I know that thing that I need to be there. Then I need to do it. I need to hang on to it long enough and persist. Cheste I can pull it off is my strength. So and I believe in a theory, నువ్వు 10 చోట్ల 10 గుంతలు దవ్వడం కన్నా ఒక దగ్గర 10 అడుగులు దవ్వడం బెటర్ అనుకుంటాను నేను. సో ఇట్ ఈస్ ఐ హావ్ చోజన్ దిస్. అండ్ ఎవ్రీ బిజినెస్కి ఒక సైకిల్ ఉంటుంది, ఒక బబుల్ ఉంటుంది. సో అది నువ్వు సెలూన్ వ్యాపారమైనా పర్లా, రియల్ ఎస్టేట్ అయినా పర్లా, ఏదైనా పర్లా, whatever you choose, stick to it, stick long enough for you to see through the bubble. So that's what I've done with films. Irrespective of it, I knew that you just stay long enough that you will have the curve and you will make the best out of it. And coming to the acting part, షైతాన్లో యాక్టర్స్ది ఒక ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఉండాలి. అంటే కైండ్ ఆఫ్ స్టోరీ, కైండ్ ఆఫ్ స్టోరీ కాబట్టి సెలెక్టింగ్ ద కాస్టింగ్ చేసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ అంటే ఎక్కడైనా టైం పట్టిందా ఎవరినైనా కాస్ట్ చేసుకోవడంలో, లేకపోతే యు ఆర్ వెరీ షూర్ తీసుకున్న యాక్టర్స్ దే కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని? No, all of them are from very languages. Over Kannada, Tamil, Malayalam, Delhi, and so this, when you write, నేను రైటర్ కాబట్టి వీ హ్యావ్ ఎ బ్రాడ్ బేస్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలా, హౌ దే వాంట్ టు పోర్ట్రే అనేది there is an understanding. When we audition, when we look at them or how they perform, there's a natural instinct that this guy could do it or not. Outside language వాళ్ళు తీసుకున్నప్పుడు the worry is that whether they can pick the language. But I mean, a good actor learns it, a good actor picks it up. So language is no barrier at all, and so and all the actors are well established. They've done a diverse work, and I was confident about their work. And okay, why Shaitan title enduku Shaitan అని పెట్టారు? Shaitan ante evil. So basically there is evil in all of us. కాప్స్ కావచ్చు, ఉన్న క్యారెక్టర్స్ అంతా షైతాన్ అంటే ఈ నలుగురే షైతాన్ అని కాదు. షైతాన్ మీన్స్ ఈవిల్. సో the evil existing in all of us is what is shaitan. Okay. So in the cops, there's a good cop, bad cop, there's a bad politician, good thing. So it is it's just it's something to summarize and say that it is about evil, and it's more apt. We wanted a title which can easily go across and across all languages as well. We wanted something.
ప్రస్థానం సినిమాలో కూడా చూసుకుంటే స్టార్టింగ్లో వాళ్ళు చెప్తారనమాట, ఈ కథలో హీరో అలా ఏం ఉండరు, పరిస్థితులకు అనుకూలంగా క్యారీ చేసేదే కానీ ఇక్కడ హీరో అని విలన్ అని ప్రత్యేకంగా ఎవరు ఉండరు అని. ఇప్పుడు మీరు మీ ఆన్సర్తో నాకు కైండ్ ఆఫ్ అది గుర్తొచ్చింది అనమాట. అంటే ఇక్కడ హీరో అలా ఏముండదు, అలాగని అందరూ విలన్స్ కాదు, సిచ్యువేషన్స్ ఒకళ్ళు విక్టిమ్స్ తర్వాత మర్డర్ చేయడం జరుగుతుంది అలా అని. సో ఆ కైండ్ ఆఫ్ క్యారీ అవుతుందా హోల్ మూవీ? నో నథింగ్ టు డూ విత్ ఆ మూవీ అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ దిస్ 4 characters and their journey. And so no hero or heroine kind, మొత్తం ఇదే. It's for the audience to see through their journey and determine వాళ్ళు విక్టిమ్సా వాళ్ళు ఆర్ క్రిమినల్సా ఏంటిది అనేది. లెట్ ఆడియన్స్ లుక్ ఇట్ ఆబ్జెక్టివ్లీ అండ్ సీ త్రూ ద జర్నీ అంటే. ఓకే, ఈ కైండ్ ఆఫ్ తీసుకున్నప్పుడు అంటే హీరో లేదు హీరోయిన్ లేదు అందర్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అనుకున్నప్పుడు హీరో ఉంటాడండి. ఎనీ స్టోరీకి ఒక ప్రొటాగనిస్ట్ ఉండాలి కాబట్టి ద బాలీ ఈస్ ద వన్. బట్ అగైన్ దేర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆల్ ఆఫ్ 4 ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ టోల్డ్ ఫ్రమ్ ద స్టోరీ ఆఫ్ దట్ గై కాల్డ్ బాలీ అనే క్యారెక్టర్ ద్వారా చెప్తాం. అంటే యాజ్ అ డైరెక్టర్ మీరు ఏదైనా టఫ్ ఫీల్ అయ్యారా ఈ కైండ్ ఆఫ్ జర్నర్ తీసుకున్నప్పుడు, లేకపోతే రైటింగ్ టైంలో కానీ ఏదైనా ఈజ్ దర్ ఎనీ డిఫికల్ట్ పార్ట్ ఇన్ రైటింగ్ పెన్నింగ్ డౌన్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? ఏం లేదండి, ఇట్స్ లైక్ ద సేమ్ ఎఫర్ట్ వాట్ రిక్వైర్స్ టు ఎనీ అదర్ థింగ్. దిస్ నథింగ్, ఇట్స్ స్టిల్ హ్యూమన్ డ్రామా ఫర్ మీ. ఏదో కొంచెం వైలెస్ ఉంది, లాంగ్వేజ్ మారింది, కానీ అంతకు మించి మనమేమి ఇంట్రెస్ట్ అల్లారు ఇలా. సో మనం చేసిన అంత ఆలోచన ఇంట్రెస్ట్ అల్లారు ఇన్సెప్షన్ తీయలేదు. ఓకే, మై ఫైనల్ క్వశ్చన్, యాత్ర 2 జీవా గారిని కాస్ట్ చేయబోతున్నారు, ఆయనతో కన్సిడర్ చేయడానికి కొన్ని టాక్స్లో ఉన్నారని ఉంది. ఇస్ దట్ ట్రూ? No, I'm writing it. I'll have to pitch it to various actors who is available, and depending on ఆ షార్ట్ నోటీస్లో నాకు ఆ డేట్స్ ఎవరు ఇస్తారు అండ్ ద సమ్మన్ హ్యాస్ టు బి అవైలబుల్ బట్టి ఉంటుంది. ఇట్స్ బోత్ వేస్. ఐ హ్యావ్ టు ఫినిష్ రైటింగ్ అండ్ ఫైండ్ అన్ యాక్టర్ హూ ఇస్ అవైలబుల్ ఆల్సో సో దట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఇన్ ఎ గివెన్ టైమ్ అండి. ఓకే, అందరూ యాంటిసిపేట్ చేస్తున్నట్టు ఇట్స్ గోయింగ్ టు గెట్ రిలీజ్ బిఫోర్ ఎలక్షన్స్ అనేది. ఇస్ దట్ ట్రూ? Yeah, and if it is done or if we are making Yatra 2, it will come there. Reasons ఏమి, it's not for దానివల్ల మనకి ఏదో ఒక ఓటు వస్తుందని ఏం కాదు, బట్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు రిలీజ్ ఇట్ టు గెట్ బ్యాక్ ద మనీ వాట్ హెస్ బీన్ ఇన్వెస్టెడ్ అట్లీస్ట్. సో మనం ఏమి వాళ్ళకి సేవ్ చేయనక్కర్లే ఎవరికి. ముందు మనం పెట్టిన డబ్బులు మనము టు గెట్ సేఫర్, బికాస్ ఆ టైంలో యూ గెట్ మోర్ ఐబాల్స్. ఆ టైంలో ద అటెన్షన్ దే ఆల్రెడీ పొలిటికల్ హీట్. సో ఇట్స్ మచ్ ఈజియర్ టు మార్కెట్ ఎ ఫిల్మ్ and even for people to create that interest or already it's much easier. It's a more a business decision as well. దాని వల్ల స్పిల్ ఓవర్ ఏమన్నా అవుతుందంటే ఏమి కాదండి. ఓకే, మోస్ట్లీ అది బిజినెస్ దే, నాట్ పొలిటికలీ దానేమి లేదంటున్నారు. ఓట్ల వల్ల సినిమాల వల్ల ఓట్లు వస్తాయి అనుకుంటే ఐ థింక్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్ ఇన్ పాలిటిక్స్ యాజ్ వెల్. 1 కాదు 4 చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బ్రహ్మాండమైన ఓట్లు రావాలా. లేదు సినిమాల వల్ల లేకుంటే ఆర్ నాట్ ఓటర్స్ సినిమాలు వచ్చి చూస్తారు అనుకుంటే యాత్రకి 500 కోట్లు వచ్చిండాల, 51% వచ్చి ఈ యాత్ర చూసిండాల. సో బోత్ ఆర్ అన్ట్రూ. సో ఓట్ల వల్ల టికెట్లు రావు, మూవీ టికెట్స్ రావు, ఆ మూవీ టికెట్ల వల్ల ఓట్లు రావు అండి. ఓకే అండి, సో దట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ. రేపు రిలీజ్ అవబోతుంది 15th of June. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి.